హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రెగ్యులర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేటువంటి మోడల్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూద్దాం మనం. సో ఇక్కడ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ రామ్, హరి అండ్ గోపాల్ ఈజ్ 42 years. ఇఫ్ దేర్ ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3:4 రెస్పెక్టివ్లీ, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ హరి ఇన్ ఇయర్స్ అని అన్నారు. అంటే ఏంటి, వీళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి 42 అంట, అండ్ ద రేషియో వచ్చేసి ఇదంట. సో హరి యొక్క ఏజ్ ఎంత అంటున్నారు. హరి ఏజ్ అంటే మిడిల్ అతని పర్సనే కదా. సో ఇతని యొక్క ఏజ్ ఎంత 3 మల్టిపుల్ కదా, అంటే 3 పార్ట్స్ ఉన్నాయి. ఆప్షన్స్లో ఏదైతే 3 మల్టిపుల్ ఉంటుందో అదే మన ఆన్సర్. సో ఏ అండ్ బి వచ్చేసి మనకు 3 మల్టిపుల్ కదా. సో సి అనేది 3 మల్టిపుల్ కాదు, డి అనేది 3 మల్టిపుల్ కాదు. సో డైరెక్ట్ మన ఆప్షన్ వచ్చేసి 42 అనేది ఆప్షన్ అవుతుంది. కాకపోతే ఇక్కడ నన్ కూడా ఉంది కదా. సో ఐదర్ బి అవ్వచ్చు లేదంటే ఈ అవ్వచ్చు. అందుకే మనం ఏం చేస్తున్నామంటే, సో ఇది ముగ్గురు ఏజ్ 42 అనుకుందాం. అంటే టోటల్ ఏజ్ ఎంత అవుతుంది మనకి, 42 × 3 అవుతుంది కదా. సో టోటల్ ఏజ్ వచ్చేసి ఎంత, 42 × 3 అంటే 126 కదా. అండ్ వీళ్ళ యొక్క ముగ్గురు ఏజ్ ఎంత, 2, 3, 4 4 + 3 ఎంత మనకి 7 + 2 ఎంత 9. ఒకవేళ 9 పార్ట్స్ వచ్చేసి 126 అయితే మనకి ఎన్ని 3 పార్ట్స్ కదా కావాల్సింది. 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నారు. సో 9ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి 126 వస్తుంది, 14తో కదా. సో 3ని కూడా 14తో మల్టిప్లై చేద్దాం మనం. 14 × 3 ఎంత మనకి 42 అనమాట. సో డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్, 10 years ago, A was half of B in age. If the ratio of their present ages is 3:4, what will be the total of their present ages అని అన్నారు. సో మనకేంటి, వారి యొక్క ప్రజెంట్ ఏజెస్ వచ్చేసి ఎంత మనకు 3:4 అన్నారు కదా. సో మనకి ఏం కావాలి, టోటల్ కావాలి. టోటల్ అంటే ఏంటి, 3 పార్ట్స్ + 4 పార్ట్స్ అంటే ఎంత 7 పార్ట్స్ కదా. ఏదైతే ఆప్షన్స్లో 7 మల్టిపుల్ ఉంటుందో, అంటే ఇది 7 పార్ట్స్ కాబట్టి ఏదైతే ఆప్షన్స్లో 7 మల్టిపుల్ ఉంటుందో అదే మన ఆన్సర్. ఇక్కడ నన్ అనే ఆప్షన్ లేదు కాబట్టి ఇది 7 మల్టిపుల్ కాదు, అండ్ ఇది కూడా 7 మల్టిపుల్ కాదు. సో 35 అంటే 7 5 35 కదా. సో డి ఈజ్ అవర్ ఆప్షన్. నెక్స్ట్, ద సాలరీస్ ఆఫ్ X, Y, Z ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3:5. If the increments are 15:10, 15% and 10% and 20% are allowed respectively. If in their salaries, then what will be the new ratio of their salaries అంటున్నారు. అంటే ఏంటి, వీళ్ళ యొక్క నార్మల్ సాలరీస్ వచ్చేసి 2, 3, 5 అంట, అంటే పార్ట్స్. నెక్స్ట్, దాని యొక్క ఇంక్రిమెంట్ వచ్చేసి 15%, 10% and 20%. అయితే వాళ్ళ యొక్క న్యూ రేషియో ఎంత అంటున్నారు. అంటే ఇది ఏంటి, 100% అనుకుందాం నార్మల్గా. 100% అంటే ఎంత ఇంక్రిమెంట్ అయింది, 15% కదా. అంటే ఎంత 115% కదా, 115%. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి మనకి 10% కదా, అంటే ఏంటి 110%. అండ్ నెక్స్ట్ ఇక్కడ 20% కదా, అంటే ఎంత 120%. సో కాకపోతే వీళ్ళ యొక్క శాలరీ ఎంత ఉంది, ఈ పార్ట్స్ కదా. సో వాళ్ళ యొక్క శాలరీకే కదా మనకి ఉన్నది 5 × 120% కదా, ఈస్ట్ రాస్తున్నాను. నెక్స్ట్ 120 అంటే 110 కూడా ఎంత మనకి 3 పార్ట్స్ కదా, 3 × 110. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి 2 కదా. సో 2 × 115 ఏంటి సింప్లిఫికేషన్ చేస్తే కనుక, సో ఇదేంటి మనకి సింప్లిఫికేషన్ లేకుండా డైరెక్ట్గా ఇదేంటి 23 మల్టిపుల్ కదా. ఎక్కడైతే 23 మల్టిపుల్ ఉంటుందో అదే మన ఆన్సర్. సో కాన్ఫిడెంట్ అయితే ఇదైతే కాదు. సో వీ కెన్ డిటర్మైన్. అండ్ ఇక్కడ 23 మల్టిపుల్ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. కానీ మనం సింప్లిఫై చేస్తే కనుక 2 1s అండ్ 2 55s, అండ్ ఇక్కడ ఎంత మనకి 2 60s కదా. నెక్స్ట్ 5 1s, 5 11s, నెక్స్ట్ 5 23s. సో 23:11 × 3 అంటే 33:60. అంటే ఇదే కదా మన ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్, X and Y together can do a piece of work in 4 days. And if X alone can do it in 6 days, in how many days Y can alone complete the same piece of work? అంటే X and Y ఇద్దరు కలిసి 4 డేస్లో కంప్లీట్ చేస్తారంట. అంటే X and Y ఇద్దరు కలిసి 4 డేస్లో కంప్లీట్ చేస్తారంట. అంటే వాళ్ళు ఒక్క రోజులో చేసే పని ఎంత 1/4 కదా. నెక్స్ట్ తర్వాత X అనే అతను ఒక్కడే 6 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అంటే X అనే అతను ఒక్క రోజులో చేసే వర్క్ ఎంత 1/6 కదా. నెక్స్ట్ Y అనే అతను ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అని అంటున్నారు. సో Y అనే పర్సన్ది మనకు తెలియదు కదా. సో Y నార్మల్గా రాసుకుందాం. అండ్ 1/4, 1/6ను రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. Y ఈజ్ ఈక్వల్ ఎంత 1/4 - 1/6. సో ఎల్సిఎం వచ్చేసి ఎంత మనకి 12 కదా. సో 4 అంటే 3 - 2 కదా, 6 2 12, 3 - 2 అంటే ఎంత 1/12. అంటే Y అనే పర్సన్ ఒక్క రోజులో 1/12 వర్క్ అనేది చేస్తాడు. అంటే మొత్తం కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 12 డేస్ కదా. సో 12 డేస్ ఆప్షన్ ఈజ్ ఏ, అంతే. నెక్స్ట్, a water tank is 3/4 of full. Pipe A can fill tank in 12 minutes and pipe B can empty the tank in 80 minutes. If both the pipes are open, how long will it take to empty or fill the tank completely? అంటే ఏంటి, ఒక ట్యాంక్ అనేది 3/4 అనేది ఫుల్ అయి ఉందంట ఆల్రెడీ. సో ఒకవేళ పైప్ ఏ అనేది 12 నిమిషాల్లో ఫిల్ చేస్తుందంట. అండ్ నెక్స్ట్ పైప్ బి అనేది 8 minutesలో ఎంప్టీ చేస్తుందంట, ఖాళీ చేస్తుందంట. సో ఎంత టైంలో అవి ఎంత టైంలో అవి ఫుల్ అండ్ లేదంటే ఎంప్టీ చేస్తాయని అంటున్నారు. ఒకవేళ రెండు ఓపెన్ చేసి ఉంటే అంటున్నారు. అంటే మనం ఈజీగా చూడొచ్చు,
ఇది ఫుల్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అండ్ ఇది ఎంటీ చేయడానికి తక్కువ టైం తీసుకుంటుంది కదా, అంటే ఇది కొంచెం పెద్దగా ఉన్నట్టే కదా పైపు. సో ఏంటి ఈజీగా ఎంటీ అయిపోతుంది కదా. ఎంటీ అయిపోవాలంటే మనకు ఉన్న నీరే కదా ఖాళీ అయిపోతుంది. ఎంత నీరు ఉంది మనకి? 3/4 ఆఫ్ వాటర్ ఉంది. 3/4 వాటర్ అనేది ఎంత 8 minutesలో ఎంటీ అయిపోతుంది. అంటే 1/8 కదా మనకు నార్మల్గా 1 minute కావాలి అంటే. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 1/12 కదా, 1/12. 8 and 12 యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి? ఎన్ని మినిట్స్లో ఖాళీ అవుతుందో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అని రాసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఎక్స్ అని రాసుకుంటున్నాను. ఎక్స్ మినిట్స్లో ఖాళీ అవుతుంది. సో ఇక్కడ ఏంటి మనకి 12 and 8 యొక్క ఎల్సిఎం ఎంత? 24 కదా. సో 24 అండ్ ఇక్కడ ఏంటి మనకు 3x మైనస్ ఇక్కడ ఎంత అవుతుంది మనకి? 2x అండ్ 3x మైనస్ 2x అంటే ఎంత? x కదా. సో x డివైడెడ్ బై 24. 3/4 దట్ ఈజ్ ఈక్వల్ టు x డివైడెడ్ బై 24. సో 4 1s are 4 6 సార్. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక 6 3s ఎంత? 18. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? 18 minutes. సో 18 minutesలో అయితే ఫుల్ అవుతుంది లేదంటే ఎంటీ అవుతుంది. మనకి ఇప్పుడు ఎంటీనే కదా చేసేది మనకి. సో ఇదేంటి ఎంటీ చేస్తుంది అంటే 18 minutesలో అది కంప్లీట్గా ఎంటీ అయిపోతుంది, 2 pipes ఓపెన్ ఉన్నప్పుడు. అంటే ఆప్షన్ సి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. The average of 7 consecutive odd numbers is 47. What is the greatest number among the 7 numbers అని అన్నారు. సో 7 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 47 అన్నారు కదా. నేను అన్ని 7 నెంబర్స్ది 47 అనేది తీసుకుంటున్నాను. 47 47 47 47 3 అండ్ ఇక్కడ ఏంటి 47 47 47 అన్నింటి 47 అనే తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఏమన్నారు ఇతను? సో గ్రేటెస్ట్ నెంబర్ ఏది అని అన్నారు. గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఇది హైయెస్ట్ నెంబర్ లాగా తీసుకుందాం మనం. దీనికి ఏం చేయాలి? మనకు ఆడ్ నెంబర్స్ అన్నారు కదా. సో మిడిల్ది నార్మల్గా సేమే ఉంచుదాం మనం. తర్వాత ఆడ్ నెంబర్స్ అన్నారు కాబట్టి ప్రతిదానికి 2 డిఫరెన్స్ ఉంటుంది కదా, 1 3 5 అలా. అంటే ఏంటి? ఇప్పుడు 1 3 5 ఆడ్ నెంబర్సే కదా, అందులో ఏంటి 2 డిఫరెన్స్ ఉంది కదా. ప్రతిదానికి 2 డిఫరెన్స్ ఉండాలి కదా. సో ఇక్కడ ఏంటి మనకి 2 డిఫరెన్స్ ఉందా మనకి? ఇక్కడ లేదు కదా. సో అందుకని ఇందులో నుంచి 2 తీసేద్దాం. అప్పుడు ఎంత ఉంది? ఇక్కడ 45 ఉంది. ఈ 2ని ఇక్కడ యాడ్ చేయాలి +2. నెక్స్ట్ ఇక్కడ ఏంటి 45 ఉంది కదా. సో ఇక్కడ మళ్ళీ 2 డిఫరెన్స్ ఉండాలంటే ఇక్కడ ఎంత తీసేయాలి? 4 తీసేయాలి కదా. సో ఇక్కడ 4 తీసేద్దాం. అంటే ఎంత? 43 ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఎంత తీసేయాలి? మనం 6 తీసేయాలి కదా. 4 తీసేసాం కాబట్టి 6 తీసేస్తే ఎంత మనకి? నెక్స్ట్ 41 అంతే కదా. ఈ 6 అనేది ఇక్కడ లాస్ట్కి యాడ్ చేద్దాం +6. ఈ 4 అనేది ఇక్కడ +4 యాడ్ చేద్దాం. అన్నింటికి 2 అనేది డిఫరెన్స్ ఉంది చూడండి. 41 43 45 47 49 అండ్ 51 అండ్ 53. సో హైయెస్ట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఏంటి మనకు? 53 కదా. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు 0.36 అండ్ 0.48 ఈజ్. అంటే థర్డ్ ప్రపోర్షనల్ అంటే ఎలా అంటే, సో A:B ఈజ్ ఈక్వల్ టు B:C అనమాట. అంటే ఏంటి? ఇక్కడ సిని థర్డ్ ప్రపోర్షనల్ అంటాం మనం. సి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీని ఏంటి? ఇది A అండ్ ఇది B అనుకుందాం. సో ఇది 0.36 0.48 ఉంది కదా. నార్మల్గా దీన్ని 36/100 అని రాద్దాం అండ్ ఇది 48/100 అని రాసుకుందాం. సో మనకి ఏంటి? సి వాల్యూ కావాలి కదా. అంటే సి వాల్యూ ఎలా వస్తుంది మనకు? A/B దట్ ఈజ్ ఈక్వల్ టు B/C అని రాసుకున్నట్లయితే, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే C ఈజ్ ఈక్వల్ టు B² డివైడెడ్ బై A అంతే కదా. సో B వాల్యూ ఎంత మనకి? 48/100 కదా. సో ఇక్కడ రాస్తున్నాను C ఈజ్ ఈక్వల్ టు 48/100 ఇంటూ 48/100 అండ్ డివైడెడ్ బై A వాల్యూ ఎంత మనకు? 36/100 కదా. సో 36 డివైడెడ్ బై 100. ఇక్కడ ఏంటి? 100 100 క్యాన్సల్ అండ్ 6 6 జార్ 6 8 జార్ 6 1 సార్ 6 8 జార్. సో 8 ఇంటూ 8 ఎంత ఏమవుతుంది మనకి? 64 కదా. డివైడెడ్ బై 100 ఉంది కదా. 64/100 అంటే ఎంత మనకు? 0.64 కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ది కాస్ట్ ఆఫ్ 15 bags ఆఫ్ సాల్ట్ ఈచ్ వెయింగ్ 915 grams ఈజ్ 18 rupees. వాట్ విల్ బీ ద కాస్ట్ ఆఫ్ 25 bags ఆఫ్ ఈచ్ బ్యాగ్ వెయిట్ ఈజ్ 1 kg. అంటే ఏంటి? 15 బ్యాగులలో సాల్ట్ అనేది ఒక్కొక్క బ్యాగు సాల్ట్ వచ్చేసి 915 grams ఉందంట. దాని కాస్ట్ వచ్చేసి 18 rupees అంట. అంటే 15 bags యొక్క కాస్ట్ వచ్చేసి మనకు 15 bags ఒక్కొక్కటి 915 grams ఉంది. అది వచ్చేసి మనకు 18 rupees అయితే మనకి 25 bags ఒక్కొక్కటి 100 అంటే 1 kg అంటే ఏంటి మనకి 1000 grams కదా. 1000 grams వచ్చేసి ఎంత ఉంది అని అంటున్నాడు, అంటే కాస్ట్ ఎంత అంటున్నాడు. సో దీనికి ఎలా చేస్తాం మనం? నార్మల్గా వచ్చేసి 15 ఇక్కడ ఏంటి? ఇక్కడ చూడండి ఎలా చేస్తున్నామంటే ఈజీగా. సో ఇదేంటి? 15 ఇంటూ 915 ఈజ్ ఈక్వల్ 18. సో 25 ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్ ఎంత అంటున్నారు అంతే కదా. సో ఇది నార్మల్గా 15 9s ఎంత మనకి 135 వస్తుంది కదా. యాజ్ యూజువల్ 14 అనుకుందాం మనం. జస్ట్ నార్మల్గా 14 వచ్చింది అనుకుందాం. ఇక్కడ 14 దేంతో మల్టిప్లై చేస్తే 18 వస్తుందండి. సో 14 1s are 14 అండ్ మళ్ళీ ఇక్కడ 4 ఉంటుంది కాబట్టి 14 3 42 అంటే ఇంటూ 13 చేస్తే అరౌండ్ 18 వస్తుందని అనుకుందాం. సో దీన్ని కూడా నార్మల్గా 13తో మల్టిప్లై చేద్దాం. సో 13 ఇంటూ 25 ఎంత అవుతుంది? 13 5s are 65 13 2s are 26 + 6 ఎంత? 32. సో మనకి 32.5 అలా వస్తుంది కదా. సో దీనికి ఏదైతే దగ్గర ఉంటుందో అదే మన ఆన్సర్. సో ఏ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్.
ఇలా కాకుండా ఎస్టిమేషన్ కాకుండా డైరెక్ట్ ఇలా చేస్తారంటే ఇది ఎక్స్ అనుకుందాం మనం, కాస్ట్ ఎక్స్ కదా. సో 15 ఇంటూ 915 ఇంటూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 25 ఇంటూ 1000. మనకు ఎక్స్ వాల్యూ రావాలి. ఎక్స్ వాల్యూ రావాలంటే ఏం చేయాలి మనకు, 18 ఇంటూ 25 ఇంటూ 1000 డివైడెడ్ బై 15 ఇంటూ 915. దీన్ని సింప్లిఫై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో చూడండి, 5 5s are 5 3s are 3 1s are 3 6s are, నెక్స్ట్ 3 2s are 3 3 3s are, అండ్ నెక్స్ట్ 2 305s are, 5 1s are 5 6s are 5 1s are. సో 2000/61, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 32.78 వస్తుంది. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద టోటల్ ఏజ్ ఆఫ్ ABC at present is 90 years. And next, 10 years ago the ratio of their ages is 1:2:3. What is the age of B at present? సో 10 years ago వీళ్ళ ఏజ్ అంట 1:2:3 అంట. అంటే ఇక్కడ A అండ్ B అండ్ C వీళ్ళ మొత్తం కలిపి ఎంత 90 years కదా. 10 years ago అంటే అందరి నుంచి 10 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సో 10 సబ్ట్రాక్ట్ చేసి ఎంత అవుతుంది, -30 చేయాలి కదా టోటల్ ఏజ్ నుండి. అంటే 90 - 30 చేస్తే ఎంత, 60 years. ఇది ఎప్పుడు 10 years బ్యాక్ వాళ్ళ యొక్క టోటల్ ఏజ్. కాకపోతే వాళ్ళ యొక్క టోటల్ ఏజ్ ఎంత మనకి 3 + 2 + 1 అంటే 6 parts కదా. ఒకవేళ 6 parts ఈజ్ ఈక్వల్ టు 60 years అయితే మనకు బి అంటే మధ్యలో అవుతున్నాయి కదా. సో 2 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు, 6ని 10తో మల్టిప్లై చేస్తే 60, సో 2ను 10తో మల్టిప్లై చేస్తే 20. సో 20 అనేది బి యొక్క ఏజ్ అన్నమాట, అంతే. నెక్స్ట్, నితేష్ గోస్ టు స్కూల్ ఫ్రమ్ హిస్ విలేజ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 4 km/h and returns from school to village at the speed of 2 km/h. If he takes 6 hours in all, then what is the distance between the village and school? సో ఇదేంటి, ఒక నితేష్ అనే పర్సన్ అంట, అదేంటి విలేజ్కి స్కూల్ నుండి విలేజ్కి ఆర్ సో స్కూల్కి, విలేజ్ నుండి స్కూల్కి 4 km/hతో వెళ్తున్నాడు. అండ్ నెక్స్ట్ విలేజ్ నుండి స్కూల్కి 2 km/hతో వస్తున్నాడు. టోటల్ ఎంత టైం తీసుకుంటున్నాడు, 6 hours తీసుకుంటున్నాడు. సో ఆ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. మనకు స్పీడ్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ డివైడెడ్ బై టైం కదా. ఇక్కడ మనకి టోటల్ టైం ఇచ్చారు, అంటే టైం కనుక రాసుకున్నట్లయితే టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ కదా. సో ఈ టైం అనేది టోటల్ టైం ఎంత మనకు 6 hours కదా. ఈ 6 hours అనేది నితేష్ వెళ్ళడానికి అండ్ నితేష్ రావడానికి కదా. సో వెళ్ళడానికి అంటే టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్ కదా. డిస్టెన్స్ ఎంత మనకు తెలియదు కదా, ఎక్స్ డివైడెడ్ బై స్పీడ్. వెళ్ళేటప్పుడు ఎంత 4 km తోటి వెళ్తున్నాడు, అండ్ వచ్చేటప్పుడు ఎంత మనకు సేమ్ 2 km/h తోటి వస్తున్నాడు. డిస్టెన్స్ అనేది సేమ్ కదా బోత్ కండిషన్స్లో. నెక్స్ట్ దీనికి ఎల్సిఎం కనుక చేసినట్లయితే ఎంత, ఎల్సిఎం 4. సో 6 ఈజ్ ఈక్వల్ టు 4 ఎల్సిఎం అండ్ x + 2x. x + 2x అంటే 2 2s are 4 కదా, అందుకని 2x అని రాసుకున్నాను. నెక్స్ట్ x + 2x అంటే 3x కదా. సో 6 ఈజ్ ఈక్వల్ టు 3x డివైడెడ్ బై 4, 3 1s are 3 2s are. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 8. అంటే ఏంటి, 8 kilometers. డిస్టెన్స్ వచ్చేసి ఎంత, 8 kilometers. ఆప్షన్స్ 6 5 అండ్ 4 ఉన్నాయి. సో ఆప్షన్స్ ఏం లేవు. సో ఆప్షన్ ఏంటి మనకు, నన్ ఆఫ్ ద ఎబోవ్ అన్నమాట. ఈ ట్రిక్స్ కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.